హాయ్ అండి, వెల్కమ్ టు ఇట్స్ మై సరు వ్లాగ్స్. ఈరోజు లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను టమాటా బాత్ అండి. ప్రాసెస్ చూద్దురుగానండి. ముందు పెద్ద ఉల్లిపాయ ఇలా స్లైసెస్ కింద సన్నగా కట్ చేసుకోవాలి. 3 మిర్చి పచ్చిమిర్చి తీసుకున్నాను అండ్ కొంచెం కరివేపాకు, టమాటా ప్యూరీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలా, టేస్టింగ్ సాల్ట్, కొంచెం ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు, బఠానీ అండి, అలాగే పలవా సరుకులు తీసుకున్నాను. ఇప్పుడు పొయ్యి ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి గిన్నె కొంచెం తడిగా ఉందండి, వేడెక్కని వచ్చి ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ 3 టీ స్పూన్స్ వేస్తున్నానండి. ఆయిల్ వేసుకున్నాక పలవ సరుకులు వేసుకుందామండి. బిర్యానీ ఆకు, లవంగం, లాలిక్కాయ, దాల్చిన అవి వేసుకున్నాం. అవి కొంచెం నూనెలో మగ్గనివ్వండి. మగ్గనిచ్చాక ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకున్నాం. కరివేపాకు కూడా వేసేసుకున్నామండి. ఫస్ట్ ఒకసారి కలుపుకుందాం. కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. మగ్గని వచ్చాక అప్పుడు ఇక మగ్గిపోయినాయండి. ఈ లోపల రైస్ నేను ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాను. అదిగో 1/2 kg రైస్ పెట్టానండి. అది కొంచెం వేడి తగ్గాలని మూత తీసి పెడుతున్నాను. ఉల్లిపాయలు లోపల మగ్గిపోయినాయండి. టమాటా ప్యూరీ వేస్తున్నానండి. ఇది 5 తీసుకున్నానండి టమాటాలు, మీడియం సైజు వేసుకుని ప్యూరీ మిక్సీ పట్టేసుకున్నాము. అది వేసుకుని మగ్గబెట్టుకోవాలండి. టమాటా పచ్చివాసన పోయేంత వరకు అది మగ్గబెట్టుకోవాలి. మగ్గిపోయిందండి. కొంచెం పసుపు వేసుకున్నాము. ఇది మగ్గినట్టు ఎలా తెలుస్తుందని, టమాటా ప్యూరీ మగ్గాక ఆయిల్ బయటకు వస్తుందండి. అప్పుడు మనకు మగ్గిందని తెలుస్తుంది టమాటా. అప్పుడే టేస్ట్ కూడా మనకి బాగుంటుందండి. వేసుకున్నాక ఒక 5 నిమిషాలు మగ్గబెడదాం. ఈ లోపల రైస్ వేడిగా ఉందన్నాను కదండి, ప్లేట్లోకి తీసుకుని కొంచెం చల్లారి పెడుతుంటే బాగుంటుందండి. వేడి మీద లేకపోతే ఈ వేడిలో వేసేసరికి కొంచెం మెత్తపడుతుంది. అలా ఉంటే మళ్ళీ మనకి టేస్ట్ నచ్చదు కదా, అందుకని కొంచెం చల్లారి పెడుతున్నాను రైస్. ఈ రైస్ మనకు చల్లారి పెట్టుకున్నాక ఈ లోపలోని ఇంకా కర్రీలో గ్రేవీలో వేయాల్సిన ఆలు, బఠానీ ఉందండి, అవి కూడా వేసుకుందాం. అవి మగ్గాక సరే మూత తీసి చూద్దామండి మగ్గింది లేదు. అయిపోయింది. మూత తీసి చూసుకుందాం. మగ్గిపోయిందండి. అగో ఆయిల్ చూసారు కదా ఎలా పైకి తేలిపోయిందో. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నవి బఠానీ, ఆలు వేసేసుకుందాం. చిన్నపిల్లలకి ఆలు ఇలా వేసి ఇందులో పుల్లపుల్లగా బాగుంటుందండి, టేస్ట్ నచ్చుద్ది పిల్లలకి. కొంచెం మా పిల్లలకి ఇష్టమని కొంచెం ఆలు ఎక్కువ వేస్తాను నేను ఇందులో. ఆలు వేగాక కొంచెం అది ఆయిల్ మళ్ళీ పైకి వచ్చిందండి, అబ్జర్వ్ అయిపోయింది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫుల్గా 1 స్పూన్ తీసుకున్నాను. గరం మసాలా 1.5 స్పూన్ వేసాను. సింపుల్గా అయిపోతుందండి. మనం టేస్టింగ్ సాల్ట్ కొంచెం
సింపుల్గా అయిపోతుందండి, పెద్ద హెవీగా చేసుకోక్కర్లేదు. చుట్టాలు వచ్చిన గమ్ముని వెంటనే రైస్ ఉన్నప్పుడు ఇలా పెట్టుకున్నా సరే బాగుంటుంది. హడావుడిగా చికెన్ వండాలి, మటన్ వండాలి అక్కర్లేదు. ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా బాగా టేస్టీగా ఉందని మిమ్మల్ని మెచ్చుకుంటారు కూడా. ట్రై చేయండి. సాల్ట్ వేస్తాం, మన రైస్లోకి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడు వేసేసుకోవచ్చు. నేను 2 స్పూన్స్ వేసుకున్నానండి. ఒకసారి కలిపేసుకుందాం. చూస్తున్నారు కదా, ఎక్కడ అడుగు పట్టుకోకుండా దీన్ని మనం చూసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు కూడా ఆయిల్ తేలిపోయిందండి. మనం రైస్ వేసేసుకుందాం ఇప్పుడు. మీకు చిన్న టిప్ ఇస్తున్నానండి. రైస్ మనం కుక్కర్లో పెట్టినప్పుడు బిర్యానీకి అదే ఫ్రైడ్ రైస్కి కానీ ఇలా టమాటా బాత్ చేసినప్పుడు కానీ రైస్లో కొంచెం ఆయిల్ వేసుకుని కుక్కర్ పెట్టుకుంటే అలా రైస్ విడివిడిగా వస్తుంది, బాగుంటుంది. అంటే అంటుకోవడం గట్రా ఉండదు, పొడిపొలాడుతూ చక్కగా ఉంటుందండి. మీరు చూస్తూ తెలుస్తుంది అక్కడ రైస్ ఎలా ఉందని. మనం కింద ఉన్న గ్రేవీకి రైస్ మొత్తం పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకున్నాం. ఈ ప్రాసెస్ టైంలో మంట సిమ్లో పెట్టుకోవాలండి. బాగా కలవాలండి. మొత్తం మసాలా అంతా కూడా రైస్కి పట్టేయాలి. ఒక 2 నిమిషాలండి అలా సిమ్లీ మీద ఉంచాను. అయిపోయిందండి సిమ్లీ. కట్టేస్తున్నాను ఇంకా పొయ్యి. పెరుగు చట్నీ చేసి పిల్లలకి సర్వ్ చేసుకుంటున్నాను. అదే చూడండి, సర్వ్ చేస్తున్నాను పిల్లలకి. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పాపకి టేస్టింగ్ ఇస్తున్నాను. చూసారు కదా, ఎంతో ఈజీగా పిల్లలు ఇష్టపడేలా ఉంటుంది టమాటా బాత్. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.